ఆ, ఆమ్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కార్యదర్శి జమలయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే జమలయ్య గారు. నమస్తే అండి. ఇప్పుడు రేపు ఆమ్, కౌలు రైతుల సమస్యల మీద చెలో విజయవాడకి పిలిపించినట్టుగా మీరు చెప్పారు. ఎందుకు ఏమిటి ఈ అంటే మిర్చి రైతుల సమస్యల మీద జరుగుతున్నట్టుగా మీ ప్రకటనలో ఉంది. దాని మీద మిర్చి రైతులు ఆంధ్రప్రదేశ్లో ఆ, ఏమిటి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,25,000 ఎకరాల్లో ఈ సంవత్సరం మిర్చి పంట వేశారు. సాధారణంగా సాగు 3,80,000 ఎకరాల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు, కౌలు రైతులు మిర్చి పంటపై దృష్టి పెట్టారు. దాదాపు మన ప్రకాశం జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా మిర్చి సాగు అవుతుంది. కర్నూలు, అనంతపురం కొన్ని జిల్లాలో కూడా ఉంది. రాష్ట్రం మొత్తంగా చూసుకున్నప్పుడు అత్యధికంగా గుంటూరు జిల్లాలో పడమట ప్రాంతాల్లో మిర్చి సాగు అవుతూ ఉంది. ఒక్కొక్క రైతు ₹1,00,000 నుంచి ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది. మరి కౌలు రైతు అయితే అదనంగా 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ప్రతి మిర్చి రైతు ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు అయితే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన ప్రారంభంలోనే మిర్చి పంటకు బొబ్బర తెగులు వచ్చింది. బొబ్బర తెగులు నివారణ కోసం అనేక రకాల పద్ధతుల్ని రైతులు పాటించారు, పిచికారీ చేశారు, కొంత రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇది జరుగుతుంటే అకాల వర్షాలు వచ్చినాయి. వరదలు, తుఫానులు, ముప్పు వల్ల పంటలు ఉరకేసి మిర్చి పంట దెబ్బతిన్నది. 1 సారి 2 సార్లు 3 సార్లు రైతులు ఆ పంట మరలా వేయడం జరిగింది. ఇటు అకాల వర్షాల నుండి, వరదలు, తుఫాను నుంచి రక్షించుకుంటూనే బొబ్బర తెగులు నివారణ చేసుకుంటుండగానే తామర పురుగు వైరస్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. వారు చెప్పాలంటే 80% పంటని అది పూడ్చేసింది. మిర్చి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నష్టపోయారు. ఈ మిర్చి రైతుల్లో దాదాపు 90% ఎక్కువ మంది కౌలు రైతులు. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాల లోపు కూడా మిర్చిని కౌలుకు తీసుకొని సాగు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి వీళ్ళకి కౌలు గుర్తింపు కార్డులు లేవు. అదేవిధంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వలేదు, ఈ క్రాప్ బుకింగ్ లేదు. దీనివల్ల బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడం చేత వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి, సాగుకారుల దగ్గర నుంచి ₹100కి ₹2, ₹3 సైతం వడ్డీకి తీసుకొచ్చి పంటలు సాగు చేస్తా ఉంది. కనీసం పెట్టుబడి సాయం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. మరి తామర పురుగు ఒక ప్రాంతం కాదు, వాళ్ళ ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా కృష్ణా జిల్లాలో, అదేవిధంగా కర్నూలు ప్రాంతాల్లో కూడా ఈ తామర పురుగు విస్తరించి పంటలను తినేసింది. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం జరిగింది. పెట్టుబడి రూపాన్ని చూసుకుంటే ₹6,000 నష్టపోయారు. మరి పంటల ఉత్పత్తి యొక్క విలువ చూస్తే ₹20,000 దాకా నష్టపోయినటువంటి స్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది. మరి ఇటువంటి తామర పురుగుని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర విఫలమైంది. అది 2015లోనే మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా చిలకలూరుపేట ప్రాంతాల్లో అది అంత ప్రస్తావన కనపడింది. సైంటిస్టులు కూడా గుర్తించారు. దాని నివారణ కోసం నూతనంగా కనిపెట్టాల్సినటువంటి ఆవిష్కరణలు కానీ, వంగడాలు కానీ, దాన్ని నివారించే దానికోసం పిచికారీ చేసే మందులు కనిపెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కనీసం రైతుల దగ్గరికి వెళ్ళి దాన్ని నివారించడానికి కావాల్సినటువంటి మన పద్ధతులు కూడా రైతాంగానికి అందుబాటులో లేవు. దానివల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మన అనేక సంఘాలు, మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘాలు, వివిధ రైతు సంఘాలన్నీ కూడా ప్రభుత్వం వైపు ఆందోళన చేశారు. అదేవిధంగా రాష్ట్రపతి చేశారు, ధర్నాలు చేశారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం మిర్చి రైతుల పట్ల స్పందించలేదు. డిసెంబర్ 22వ తేదీన గవర్నీయులు అంటే మీరు స్పందించడం అంటే జమలయ్య గారు శాఖ మంత్రి గారు వీళ్ళందరూ కలిసి మిర్చి రైతులు ఆదుకునే బాధ్యత మాది,
మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి హామీ ఇచ్చారు. 3 నెలలు పూర్తయినా ఇంతవరకు ఆ కౌలు రైతులు ఆదుకునే దానికోసం నిర్దిష్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దానివల్ల రైతులకు తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం రేపు మార్చి అసెంబ్లీ సమావేశం సందర్భంగా చలో అసెంబ్లీకి పిలుపుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మీరు అనుకుంటున్నారు? ఎందువల్ల? కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాల్సిన చిత్తశుద్ధి కనపడట్లేదు. ఇందాక నేను చెప్పిన డిసెంబర్ 22వ తారీఖు నాడు మన మంత్రివర్యులు కొన్ని మిర్చి ప్రాంతాలను పర్యటించి మేము ఆదుకుంటామని చెప్పారు. కానీ సైంటిస్టులు వచ్చారు, కొంతమంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పంట జరిగిన నష్టాన్ని అంచనా వేసే విషయంలో కానీ, పరిహారం ఇచ్చే విషయంలో కానీ ప్రభుత్వ స్పందన ఇంతవరకు కనపడలేదు. ఎందుకంటే మన నవంబర్లో ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటలకి, అంటే వరదలు తుఫాను ముంపు వల్ల నష్టపోయిన పంటలకి పరిహారం ఇస్తామని చెప్పారు. అది ఆ సందర్భంగా మిర్చి పంట కూడా నష్టపోయింది. కేవలం 6 లక్షల మంది రైతులకి 542 కోట్ల రూపాయలు కేటాయించి చెరువు దొరుకుతున్నారు. మరి 5,25,000 ఎకరాలు మిర్చి పంట వేస్తే 80% పంట దెబ్బతింది. దాంట్లో తామర పురుగు వల్ల నష్టపోయిన పంటని పరిగణలో తీసుకోలేదు. ఓన్లీ వరదల వల్ల ఉరకేసిన పంటను మాత్రమే పరిగణలో తీసుకొని 54,000 ఎకరాలకి 31 కోట్ల రూపాయలు ఇచ్చేసి పండుగ చేసుకోమనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంతకన్నా నిదర్శనం ఒకటి లేదు. మరి ఎంత నష్టపోయారు, నష్టాన్ని పరిగణలో తీసుకుంటుందా లేదని చెప్తే మరి అసెంబ్లీ జరుగుతూ ఉంది. నిన్న గవర్నర్ గారి చేత ప్రసంగంలో కూడా ఎక్కడ కూడా మిర్చి రైతులకి నష్టపరిహారం ఇస్తాము, రైతులు ఆదుకునే పూచి మాది అనే ఒక ప్రస్తావన కూడా చెప్పనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాది బాధ్యత కాదు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, మనం ఫసల్ బీమా యోజన పథకంలో చేరినట్లయితే ఆ పరిహారం ఇచ్చే బాధ్యత మాదని ప్రభుత్వం చెప్పింది. కానీ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జివిఎల్ నరసింహరావు, మన ప్రకాశం జిల్లా అతనే పార్లమెంటు సభ్యుడు, ఆయన రాష్ట్ర ప్రభుత్వం మాకు కట్టాల్సినటువంటి డబ్బులకు సంబంధించి మాది బాధ్యత కాదు, వీళ్ళు ఫసల్ బీమా యోజన పథకంలో చేరలేదు కాబట్టి అని చెప్తా ఉన్నారు. రైతులు ఆపదలో ఉన్నప్పుడు, నష్టం జరిగినప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టి ఈ విధంగా పక్కదారి పట్టించడానికి, తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచి పరిణామం కాదు. రైతులు ఆ విధంగా ఆదుకునే దాని కోసం చర్యలు తీసుకోకపోవడం రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. మరి పరిష్కారం ఏమిటి? మీరు అడుగుతున్న పరిష్కారం ఏమిటి? ఇప్పుడు మేము కోరేది అంటే, ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ మిర్చి రైతులకు అందలేదు. మరి పంటల బీమా పథకం ద్వారా రైతాంగానికి అందుతుందంటే దానికోసం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదు. మనం ఇటీవల వ్యవసాయ అధికారులు కలిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మిర్చి పంటకి మేము ఫీల్డ్ బేసిన్ మీద గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటున్నాం, కొన్ని పంటల మండల యూనిట్గా తీసుకుంటున్నాం, కొన్ని పంటల్ని వెదర్ బీమా అంటే వాతావరణ బీమా పథకం ద్వారా మేము కవర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. 35 జీవోని మన 21 సంవత్సరంలో జూన్ నెలలో 15వ తేదీన 39 జీవో ఇచ్చారు. ఈ జీవో ప్రకారం నోటిఫై చేసినటువంటి పంటలకి నష్టపోతే పంటల బీమా పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమంటారంటే, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ తీస్తున్నాము, తద్వారా అంచనా వేస్తాము అంటున్నాము. అదేవిధంగా వెదర్ బేస్డ్ నోటిఫై చేసినటువంటి పంటలు, అంటే ఉదాహరణ మిర్చికి సంబంధించి అడిగితే వాళ్ళు మేము 5 మెజర్మెంట్స్ తీసాము, దాని ప్రకారం అంచనా వేస్తాము అంటున్నారు. ఎప్పుడు అంచనా వేస్తారు? ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది, ఇంకొక నెలలో మిర్చి పంట మొత్తం కూడా తీసేసే పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం మూర్చిపోయింది. కింటో అరకింటో వచ్చిందంటే ఆశతో కొంతమంది పురుగుల మందులు తీసుకొచ్చి కొడతా ఉన్నారు. పచ్చగా కనపడుతుంది తప్ప ఏం వచ్చే పరిస్థితి కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, ఇది వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నది, వ్యవసాయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వ్యవసాయానికి నష్టం జరిగితే ఆ నష్టం నుంచి ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు.
ఈ రోజు కృష్ణా జిల్లాలో 10 మంది ఈ 3 నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 12 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. మరి మిర్చి రైతులే ప్రధానంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కౌలు రైతులు ఎక్కువ. ఈ కౌలు రైతులు వేసిన పంటని ఈ క్రాప్ బుకింగ్ చేయలేదు. ఈ క్రాప్ బుకింగ్ చేయకపోవడం వల్ల నష్టపరిహారం వచ్చిందో రాదో తీవ్రమైన ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఆత్మహత్యల కారణం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత. ఎందుకంటే మన విత్తనాల ధరలు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, మందుల ధరలు, పిచికారు చేసే మందుల ధరలు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు కూడా పెరిగిపోయినాయి, ట్రాక్టర్ల అద్దెలు కూడా పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అంటే వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. వీళ్ళు ఆదుకోవడానికి కావాల్సిన రైతు భరోసా కౌలు రైతులు కనిపించట్లేదు. చిన్నకారు రైతులు కూడా ఎక్కువ మందికి రాలేదనేది చెప్తా ఉంది. అదేవిధంగా పంట రుణాలు అందకపోవడం వల్ల కూడా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి ఇవాళ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మన కౌలు రైతుల పట్ల, మిర్చి రైతుల పట్ల దృష్టి సారించి తామర పురుగు వల్ల నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి ₹1,00,000 చొప్పున పరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అదే సందర్భంలో 80 నుంచి 90% మంది మిర్చి పంటలో కౌలు రైతులు ఉన్నారు. అందుకని ఈ కౌలు రైతులను ఈ క్రాప్ బుకింగ్ ద్వారా గుర్తించి అదే నష్టపరిహారాల లిస్టులో వీళ్ళ పేరు నమోదు చేసి వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకి ఆ పరిహారం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అంతేకాదు ఈ నష్టపోయినటువంటి మిర్చి పంట ఈ సంవత్సరంతో కాదు, భవిష్యత్తులో కూడా దీనికి ప్రభావం కనపడతా ఉంది. మిర్చి పంటతో పాటు ఇతర ఉద్యానవన పంటలు కూడా తామర పురుగు యొక్క ప్రభావం కనపడతా ఉంది. అందుకని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి ఈ తామర పురుగు నివారణ కావాల్సినటువంటి నూతన వంగడవాళ్ళు కానీ అదేవిధంగా పిచికారు చేసే మందులు కానీ కనిపెట్టి ఆ విధంగా రైతులకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే దానికోసం శాంతియుత పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పేసి మేము బయలుదేరుతా ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నిర్బంధాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. కృష్ణా జిల్లా గంపలగూడెంలో మా సంఘ నాయకుల దగ్గరికి, కార్యకర్తల రైతుల దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇచ్చి మీరు విజయవాడ వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. అదే పశ్చిమ గుంటూరు జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో సత్తెనపల్లి కానీ, కోసూరు కానీ, అదేవిధంగా ఆచండ అనేక సత్తెనపల్లి ఆ ప్రాంతాల్లో, పిడుగురాళ్ళ ఆ ప్రాంతాల్లో ఇవాళ నోటీసులు ఇచ్చి ధర్నాకు రానికోకుండా చేస్తున్నటువంటి చిత్రం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక రైతు తనకు నష్టం జరిగింది, ఈ నష్టాన్ని పూడ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీది, ఆత్మహత్యల నుంచి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీదని ప్రభుత్వాన్ని నివేదించడానికి ఒక శాంతియుత పద్ధతుల్లో మన విజయవాడకు వస్తా ఉంటే వాళ్ళని బెదిరించడము, నోటీసులు ఇప్పించడము, ఆ విధంగా కేసులు పెడతామని చెప్పేసి భయభ్రాంతులు కలిగించే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధమైనది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది. ఇటువంటి పద్ధతులు సరైనది కాదు. అందుకని మేము కోరుకునేది అంటే న్యాయం, రైతుల పక్షాన న్యాయం ఉన్నది, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అందుకని స్వేచ్ఛగా రైతులు తమ డిమాండ్ల మీద ఆందోళన చేయడానికి ప్రభుత్వ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో ఈ రైతుల ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం. ఇప్పటికైనా శాంతియుత పద్ధతుల్లో మా రైతులు, కౌలు రైతులు విజయవాడ వచ్చి ర్యాలీ చేయడానికి, ప్రభుత్వం నివేదించడానికి అవకాశాలు, అనుమతులు ఇవ్వమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, జమలయ్య గారు, రేపు జరగబోయే కౌలు రైతుల చెలో విజయవాడ కార్యక్రమం గురించి వివరించారు. కౌలు రైతులు యొక్క కష్టాలు, నష్టాలు, ముఖ్యంగా మిర్చి రైతులు ఎట్లా ఈ రాష్ట్రంలో నష్టపోయారో అని వివరించారు. ధన్యవాదాలు జమలయ్య గారు.